వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. మోడీ గారు చేసిన వ్యాఖ్యలు విని నిన్నంతా జనాలందరూ కూడా చాలా భయపడిపోయి పెట్రోల్ బంకుల చుట్టూ అసలు క్యూ కట్టారు. అసలు ఇండియాలో ఏం జరుగుతుంది? నిత్యావసర సరుకుల రేట్లు కూడా చాలా వరకు పెరిగిపోయాయి. మళ్ళీ లాక్డౌన్ పడే ఛాన్సెస్ ఉంటాయి. లాక్డౌన్లో ఎలా అయితే యూనిటీతో ఉన్నామో అలానే మళ్ళీ ఉండాల్సిన సిచ్యువేషన్స్ రావచ్చు అని ఎప్పుడైతే మోడీ గారు చెప్పారో అందరూ కూడా చాలా భయపడుతున్నారు. అసలు దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి, అసలు ఆ ఇంపాక్ట్ మన ఇండియా పైన ఎలా ఉండబోతుంది అనేది మనతో పాటు వివరించడానికి ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ రామచంద్రమూర్తి గారు. సార్తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, 2 days బ్యాక్ మోడీ గారు ఎప్పుడైతే మళ్ళీ లాక్డౌన్ పడుతుందని చెప్పారో జనాలు అందరూ కూడా మళ్ళీ మన ఎకనామీ వెనక్కి వెళ్ళిపోతుంది, మనం కూడా అంతే వెనక్కి వెళ్ళిపోతాం అనే భయంతో ఉన్నారు. అసలు ఈ సిచ్యువేషన్స్ని మనం ఎలా చూడాలి, ఎలా ఎదుర్కోవాలి సార్? ఒక దేశ ప్రధానమంత్రి చెప్పారు అంటే అది ఆ సీరియస్నెస్ని ప్రిపేర్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా అనేది మనకి అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పటిదాకా 20 daysలో యుద్ధం అయిపోతుంది, మళ్ళీ మామూలు అవుతుంది అనుకున్న ప్రపంచం ఇప్పుడు ఎక్కడ యుద్ధం ఒక రోజులో ఒక 1 weekలో తగ్గేటట్టు లేదు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ఇరాన్ కౌంటర్ అటాక్ చేస్తుంది అనేది ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే హార్మజ్ జలసంధి ఇన్ని రోజులు మూసేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతో ఏమైందంటే ఒక్కసారిగా ప్రపంచం మొత్తానికి ఆయిల్ అనేది కొరత వచ్చింది. దాదాపు 30% ఆయిల్ గల్ఫ్ నుంచి వచ్చే ఆయిల్ ఆగిపోయింది. దాంతో ఆయిల్ రేట్లు ఇప్పుడు $100కి వెళ్ళిపోయినాయి. మామూలుగా $60 ఉన్నప్పుడు ఎకానమీ ఉండేదానికి $100 ఉన్న ఆయిల్ రేట్ ఉన్న ఎకానమీకి చాలా డిఫరెన్స్ వస్తుంది. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆయిల్ పెరిగిపోయిందో గ్యాస్ ఆగిపోయింది. మనం లాస్ట్ 10 days నుంచి కూడా గ్యాస్ ఆగిపోతే దేశంలో ఏం జరిగిందో చూస్తున్నాము. అలాగే ఇప్పుడు పెట్రోల్ కూడా ఆగిందంటే దేశం మొత్తం ఆగిపోయినట్టే అవుతుంది. దానికోసమే ముందుగా ప్రిపరేషన్ అనేది చేస్తున్నారు. ఒక ప్రధానమంత్రి నుంచి స్టేట్మెంట్ వస్తే ఒక నార్మల్గా అందరికీ కూడా ఒక ట్రస్ట్ ఉంటుంది కాబట్టి ఆయన చెప్పిన పాయింట్ అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ప్రిపేర్ అవ్వండి అని మానసికంగా ఆయన ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇది లాస్ట్ టైం కరోనాతో లాక్డౌన్ అయ్యాం. ఇప్పుడు పెట్రోల్ ప్రైసెస్ ఈ యొక్క మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్ల లాక్డౌన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే పార్షియల్ లాక్డౌన్ అయితే అవుతుంది. అంటే ఒకసారి ఇది సమ్మర్ కావడంతో పిల్లలకి సెలవులు ఇవ్వటం ఒక అడ్వాంటేజ్ అయింది. సో ఇప్పుడు ఏప్రిల్ మే వరకు కూడా కొంత ఏమవుతుందంటే ఈ యుద్ధం ఆగేదాకా క్రూడ్ ఆయిల్ తగ్గేటట్టు కనపట్లేదు. కాబట్టి క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ ఇండియన్ ఎకానమీ మీద విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే మనకి క్రూడ్ ఆయిల్ 90% దిగుమతి చేసుకుంటాం. ఎవ్రీ డే మనం క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయిన కంట్రీ అనమాట. కాబట్టి ఏమవుతుందంటే క్రూడ్ ఆయిల్ పెరగటం అలాగే షార్టేజ్ రావడంతో మన ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చాలా దెబ్బతింటుంది. ఆల్రెడీ దాని ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద పడిపోయింది. అలాగే ఇప్పుడు రెస్టారెంట్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడింది. చిన్న చిన్న రెస్టారెంట్లు అందరూ కూడా ఈ యొక్క గ్యాస్ షార్టేజ్ వల్ల ఆపేయటం జరిగింది. సో ఇప్పుడు పెట్రోల్ బంక్స్ కూడా అక్కడ జరుగుతుంది ఏంటి అనేది అదేమీ అబద్ధం కాదు. పెట్రోల్ మినిస్ట్రీ కూడా చెప్పారు మన దగ్గర సఫిషియెంట్ ఉంది అని. సో ఉంది అని కనపడుతుంది కానీ స్లోగా ఏమవుతుందంటే ఎవాపరేట్ అవుతుంది. సో లాస్ట్ 10 days నుంచి చూసుకుంటే ఇంపోర్ట్స్ ఆయిల్ వచ్చే ఇంపోర్ట్స్ తగ్గిపోయినాయి, నిల్వలు తగ్గుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే షార్టేజ్ అయితే కనపడుతుంది. ఏదైనా షార్టేజ్ కనపడిపోయినా ఓన్లీ ఎలక్షన్స్ కోసం అని చెప్పి రేట్ పెంచట్లేదు. గవర్నమెంట్ మీద నెగిటివ్ ఉంటుంది అని ఎలక్షన్స్ కోసం అని పెంచట్లేదు. లేకపోతే ఇప్పటికి ఆయిల్ వచ్చి 130 నుంచి 140 రూపీస్ దాకా పెరిగే ఛాన్సెస్ ఉండేవి. సో ఇప్పుడు రేపు మాపు అవి కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వంట గ్యాస్ ఎలా పెంచారో అలాగే ఈ యొక్క ఎల్పిజి గ్యాసెస్ ఎలా పెంచుతున్నారు. ఇప్పుడు ఆయిల్ కూడా గవర్నమెంట్ చేతుల్లో కొంతవరకే ఉంటుంది. ఇంటర్నేషనల్ ప్రైసెస్ మానిటర్ చేస్తాయి కాబట్టి ఎంత సబ్సిడీ ఇద్దాం అనుకున్నా కానీ ఒక రేంజ్ తర్వాత సబ్సిడీని ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఓపెన్ మార్కెట్ కాబట్టి దాని ఇంపాక్ట్ ఉంటుంది. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ షార్టేజ్ వచ్చింది, దాన్ని యాక్సెప్ట్ చేయటమే. అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. దానికి మానసికంగా సిద్ధం అవుతుంది.
అవును సార్. బేసిక్గా సిటీస్లో మనం ముఖ్యంగా సిటీస్లో ఉండే వాళ్ళకి ఏంటి అంటే ప్రతిరోజు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే ఈ పెట్రోల్ బంకులు అన్నీ క్లోజ్ ఉన్నాయో ఎక్కడో ఒక దగ్గర ఒకటే పెట్రోల్ బంక్ ఓపెన్ ఉండడం, దానికి క్యూ కట్టడం, నిన్న ఒక్కరోజు హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో మనందరం చూసాం సార్. అసలు పెట్రోల్ షార్టేజ్ లేదు అన్నప్పుడు మిగతా బంకులన్నీ ఎందుకు క్లోజ్ చేశారు అని చెప్పి అవసరం లేని వాళ్ళు కూడా ఫుల్ ట్యాంకులు కొట్టించుకొని పెట్టుకోవడం వల్ల కూడా ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు దీనికి ఏముందంటే మాస్ ఇనర్షియా అంటామండి దీన్ని. ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి అందరికి ఏమవుతుందంటే ఒక ప్రధానమంత్రి చెప్పారు అంటే అదేమి కామన్‌గా ఉన్న మెసేజ్ కాదు. దానిలో డెప్త్ అర్థమైన వాళ్ళు ముందే జాగ్రత్త పడతారు. అలా అని ప్రజల్ని అమాయకులు వాళ్ళకేం తెలీదనుకోవటం కాదు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా కరెక్ట్‌గా ముందు జాగ్రత్త పడుతున్నారు. అయితే ఏమవుతుంది దానివల్ల ఓవర్ డిమాండ్ వచ్చింది కాబట్టి సప్లై తగ్గిపోతుంది. నిజంగా ఒకవేళ గవర్నమెంట్ చెప్పినట్టు పెట్రోల్ గనక ఉంది అంటే, ఒక 4, 5 రోజుల తర్వాత మళ్ళీ స్టెబిలిటీ అవ్వాలి. ఎందుకంటే కంటిన్యూగా సప్లై అనేది వస్తున్నప్పుడు, కంటిన్యూగా అది అర్థమైనప్పుడు ఆ యొక్క గ్రేప్ వైన్ అనేది ఆగిపోతుంది. సో, ఇది ఇంకొక 4, 5 రోజులు మండే, ట్యూస్‌డే వరకు కూడా కొట్టించుకున్న వాళ్ళు ఫుల్ కొట్టించుకున్న వాళ్ళు ఎటు యూజ్ చేసుకుంటారు కాబట్టి, వాళ్ళు మళ్ళీ రారు కదా బంక్‌లోకి. ఈలోపు షార్టేజ్ ఆగిపోతే ఇదంతా ఒక 4, 5 రోజుల తర్వాత నార్మల్ అయితే గనక పెట్రోల్ అసోసియేషన్ చెప్పింది కరెక్ట్ అవుతది. చూద్దాం 4 రోజుల్లో మనకు అర్థమవుతుంది కదా! ఏం జరుగుతుంది ఏంటనేది. ఎందుకంటే బయట వరల్డ్ మార్కెట్‌లో $100 ఉన్నప్పుడు మనకి $60 రేట్ మీద ఎంతవరకు ఇవ్వగలరు ఇండియన్ గవర్నమెంట్ అనేది తెలుస్తది కదా! ఎందుకంటే ఈ పెట్రోల్ అనేది చాలా ఎసెన్షియల్ ఐటెమ్. కాబట్టి అది మొత్తం ఎకానమీ అంతా దాని మీదే డిపెండ్ అయి ఉంది కాబట్టి దాని యొక్క కంట్రోల్ ఇప్పుడు ఎంతవరకు నిల్వలు ఉన్నాయి, ఏంటి ఇదంతా కూడా మనకి చూడాలి. అలాగే ఇప్పుడేంటంటే ఇంకొక ఆల్టర్‌నేటివ్ వేస్ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ పెట్రోల్ ఆగిపోయినంత మాత్రాన మన జాబ్స్ కానీ, మన లైఫ్ స్టైల్ గానీ ఆగడానికి లేదు కాబట్టి వీ నీడ్ టు థింక్ అదర్ ఆల్టర్‌నేటివ్స్. అవి కూడా తొందరలో వస్తాయి. సో, అంతేగాని ఇప్పుడు మనకి లైఫ్ ఆగిపోవడానికి లేదు కదా! సో, ఇవన్నీ కూడా క్రైసిస్ అనేది ఒక రకంగా మదర్ ఆఫ్ ఆల్ నీడ్స్ అన్నమాట క్రైసిస్ అనేది. సో, కొత్త ఇన్నోవేషన్, కొత్త యాక్టివిటీస్ వస్తుంటాయి. ఇప్పుడు ఇది అర్థమైంది అందరికీ. కాబట్టి మనం ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ వైపుకి ఎక్కువ మొగ్గు చూపుతాం. ఇవాళ ఎలక్ట్రికల్ వెహికల్ ఉన్నోళ్ళందరూ కింగే. అవును. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ ఏంటి? ఆల్టర్‌నేటివ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనేసుకుంటాం. అంటే సో, కాస్ట్ ఆఫ్ కాబట్టి లివింగ్ కూడా హైదరాబాద్లో పెరిగింది సార్. అంటే ఉండే బ్రేక్ఫాస్ట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెంచారు. అలానే మీరు అన్నట్టుగా హోటల్స్ ఎలా మూతపడ్డాయో హాస్టల్స్, పీజీస్ కూడా గ్యాస్ సప్లై లేక మూతపడుతున్నాయి. చాలామంది ఎంప్లాయీస్ అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అలొకేట్ చేశారు నిన్నటి నుంచి. అంటే ఈ అవును. సిచ్యువేషన్ ఇలానే ఎక్స్ట్రీమ్కి వెళ్తే మరీ పెట్రోల్, డీజిల్ కొరత వస్తే అసలు మనం వర్క్ ప్లేస్కి ఎలా వెళ్ళాలి అని చాలామంది కూడా ఆందోళన పడుతున్నారు. ఈ సిచ్యువేషన్స్ ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్తాయి అంటారా సార్? మనం ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్ ఆల్రెడీ ఫేస్ చేసాం కాబట్టి 2020లో ఇది మనకి కామన్. సో, అలాంటి సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మన ఇండియాలో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్‌కెళ్ళిపోతాం. అలాగే పిల్లలందరూ కూడా వాళ్ళు కూడా ఆన్‌లైన్ క్లాసెస్ అలవాటు పడిపోయారు. అలాగే మేజర్‌గా మనం లాక్‌డౌన్ అయినా కూడా వర్క్ చేయటం ఎలా అనేది మనకు అర్థమైపోయింది కాబట్టి అలాంటి సిట్యుయేషన్ మనం క్యారీ చేయగలం. ఇప్పుడు ఎసెన్షియల్ కమోడిటీస్ వాళ్ళ వరకే చూసుకున్నాం గానీ, ఇప్పుడు మనం సక్సెస్‌ఫుల్‌గా వరల్డ్ మొత్తం ఏమైంది లాక్‌డౌన్‌లో ఇండియా చాలా ఫెయిల్ అవుతారు అనుకున్నారు. బట్ సక్సెస్‌ఫుల్‌గా ఇండియా కమౌట్ అయింది. కాబట్టి మనకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఒక 1, 2 డేస్‌లో మనందరం కూడా మళ్ళీ అడ్జస్ట్ అయిపోతాం. ఎందుకంటే ఇప్పుడు రూ. 150, రూ. 200 పెట్టి పెట్రోల్ కొనే కన్నా ఒక 10 రోజులు ఇంట్లో వర్క్ చేసుకోవడం బెటర్ కదా! అవును. అవును సో, సార్. ఇప్పుడేం చేస్తారు ఈ ఎంప్లాయీస్ అందరికీ కూడా బస్ ప్రొవైడ్ చేస్తారు. ఇండివిడ్యువల్‌గా కార్స్‌లో రాకుండా. అలాంటి ఆల్టర్‌నేట్ తీసుకొని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల పెట్రోల్ కన్జంప్షన్ తగ్గించుకుంటారు. ఇండియన్స్‌లో ఉన్న ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వెరీ స్ట్రాంగ్ పవర్‌ఫుల్ అడ్వాంటేజ్ ఏంటంటే అడ్జస్ట్‌మెంట్. వి అడ్జస్ట్ ఎనీ సిట్యుయేషన్‌కి అడ్జస్ట్ అవ్వగలం మనం. అలాగే పేషెన్స్ ఉంటది మనకి. ఊరికే ఇరిటేట్ అయిపోకుండా మనం జరుగుతున్న సిట్యుయేషన్ అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా అడాప్ట్ చేసుకోగలం. అంటే బెస్ట్‌గా ఏంటంటే ఇవాళ మనందరం కూడా రూ. 1,00,000 జీతం ఉన్నా ఎంజాయ్ చేయగలం. 10,000 సాలరీ వచ్చినా బతకగలం. 2 చేయగలం. కాబట్టి
ఈ సిచ్యుయేషన్స్ మనకి నార్మల్ అన్నమాట. ఎందుకంటే మనందరం వ్యవసాయ ఆధారిత బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీస్ కాబట్టి మనకు అడ్జస్ట్‌మెంట్, పేషెన్స్ 2 వచ్చేస్తాయి. కాబట్టి సిచ్యుయేషన్ అర్థమైనప్పుడు వీ కెన్ అడ్జస్ట్ అండ్ మేనేజ్ ఫర్ సమ్ డేస్. అవును. సార్ మొన్నటికి మొన్న అంటే గోల్డ్ ఇప్పటివరకు మనం పెరగడమే చూసాం. ఎప్పుడైతే ఈ వార్ ఇలా కంటిన్యూ అవుతూ వచ్చిందో గోల్డ్ కూడా తగ్గినట్టుగా 1,30,000 వరకు కూడా తగ్గింది. మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టయితే గోల్డ్ అండ్ సిల్వర్ 2 కూడా పెరుగుతున్నాయి సార్. అంటే ఈ ఫ్లక్చువేషన్స్ ఎలా ఉండబోతాయి? ఇప్పుడు గోల్డ్, సిల్వర్ అంతా కూడా క్రూడ్ మీద ఇప్పుడు డిపెండ్ అయిపోయి ఉంది. క్రూడ్ పెరుగుతుంటే ఏమవుతుందంటే క్రూడ్‌ని కొనడానికి డాలర్స్‌లో పేమెంట్ చేయాలి. కాబట్టి డాలర్స్ ఎక్కువ కావాలి. సో డాలర్ అప్పుడు స్ట్రాంగ్ అవుతుంది. డాలర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుద్దో గోల్డ్ వీక్ అవుతుంది. అలాగే క్రూడ్ రేట్ తగ్గిందనుకోండి, డాలర్ అంటే పర్చేసింగ్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ పెరుగుతుంది. అంటే క్రూడ్‌కి, గోల్డ్‌కి, డాలర్‌కి రిలేషన్ ఉంది. అలాగే స్టాక్ మార్కెట్స్‌కి, ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా రిలేషన్ ఉంది. సో క్రూడ్ రేట్ తగ్గితే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ గానీ, గోల్డ్, సిల్వర్ గానీ ఇవన్నీ పెరుగుతాయి. డాలర్ వీక్ అవుతాయి. అలా కాకుండా క్రూడ్ పెరుగుతుందనుకోండి, డాలర్ స్ట్రాంగ్ అవుతది. ఎందుకంటే మొత్తం వరల్డ్ పేమెంట్స్ అన్నీ కూడా డాలర్ మీద జరుగుతాయి. క్రూడ్ పేమెంట్స్ అన్నీ. కాబట్టి డాలర్ పెరిగిందనుకోండి, గోల్డ్‌కి నెగెటివ్ న్యూస్ అది. ఓకే. కాబట్టి మొన్నటిదాకా ఏమైంది, డాలర్ వీక్ అయింది కాబట్టి గోల్డ్ పెరిగింది. ఇప్పుడు ఏమైందంటే గోల్డ్ కొనడానికి ఇప్పుడు దుబాయ్‌లో అంతా కూడా మిడిల్ ఈస్ట్ అంతా అన్సర్టనిటీ ఉంది. మెయిన్ గోల్డ్ పర్చేజ్ చేసే కంట్రీస్ ఇండియా కాకుండా దుబాయ్ గానీ, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిట్లో ఎక్కడ కొంటలేదు. కాబట్టి అది తగ్గుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే డాలర్ తగ్గిందో, క్రూడ్ తగ్గితే డాలర్ తగ్గుతది. దాంతో మనకి గోల్డ్ బయింగ్ అనేది ఉంటుంది. కాబట్టి కొంత పెరుగుతుంది. ఇది ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటది. రేంజ్‌లో ఉంది ప్రెజెంట్. ఇవాళ మళ్ళీ $100 తగ్గింది ఇంటర్నేషనల్‌గా. మొన్నటిదాకా 5,500 నుంచి ఇప్పుడు 4,300 అలా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 4,500, 600 దాకా వెళ్ళింది 2 డేస్ బ్యాక్. ఇప్పుడు మళ్ళీ $100 తగ్గింది. ఇవాళ ఇండియన్ మార్కెట్ సెలవు కాబట్టి రేపు ఇంపాక్ట్ అవుతుంది. అంటే సాయంత్రం కమోడిటీస్ ఉంటాయి. సో దాని ఇంపాక్ట్ వస్తుంది. సిల్వర్ కూడా 2,00,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు 2,40 దాకా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు 2,30 ఆ రేంజ్‌కి వచ్చే ఛాన్సెస్ ఉంది. సార్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరైతే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మీద పెట్టారో వాళ్ళు అంటే ఎక్కువలో కొన్న వాళ్ళేమో ఇప్పుడు తగ్గింది కదా అని బాధపడుతున్నారు. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అసలు గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మన ఇన్వెస్ట్‌మెంట్ అంటేనే లాంగ్ టర్మ్ అండి. ఇన్వెస్ట్‌మెంట్ మీనింగే లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే మినిమమ్ 5 ఇయర్స్. సో మీ ఇన్వెస్ట్‌మెంట్‌లో 30% గోల్డ్, సిల్వర్‌కి అలొకేట్ చేయొచ్చు. అందుకని మొత్తం 100% ఒకే అసెట్ మీద పెట్టకూడదు. అప్పుడే ఈ పెయిన్, ఈ ప్రాబ్లమ్స్ అంతా వస్తాయి. ఒక 30% గోల్డ్ అండ్ సిల్వర్ మీద, ఒక 20% మ్యూచువల్ ఫండ్స్, ఓ 50% అలా స్టాక్ మార్కెట్స్ అలా అసెట్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మీకు గోల్డ్, సిల్వర్‌లో ఎనీ టైము మీకు ఫ్రీ అమౌంట్ ఉంటే కొంత అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయటం వల్ల మీరు స్ట్రాంగ్ అవుతారు. సో అసెట్ అలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకే రేట్ మీద టోటల్ అమౌంట్ కొనేయటం, ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే లాసెస్ ఎక్కువ వస్తాయి. సార్ ఇప్పుడు గోల్డ్ కూడా ఇన్ ఫ్యూచర్లో మనకి 1,00,000 దగ్గరలో రావచ్చు లేదా 1,00,000 కంటే తగ్గొచ్చు అని చెప్పి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. గోల్డ్ అనేది మళ్ళీ 1,00,000కి మనం చూడొచ్చు అంటారా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు అది? ప్రెజెంట్‌లో ఏంటంటే కష్టమేనండి. ఎందుకంటే గోల్డ్ ఇంటర్నేషనల్‌గా తగ్గినా రూపీ వీక్ అయిపోతుంది. రూపీ వచ్చి 94, 93కి వచ్చేసింది. సో కాబట్టి ఏంటంటే గోల్డ్ తగ్గి 1,00,000 వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. 1,25,000, 1,20,000 వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సార్ ఇప్పుడు మనకి ఎలా అయితే గోల్డ్ పెరిగింది, దాని తర్వాత సిలిండర్ ప్రాబ్లం వచ్చింది, దాని తర్వాత పెట్రోల్ క్రైసిస్ వచ్చాయి, ఇప్పుడు ఇంటర్నెట్ కూడా ప్రాబ్లం రాబోతుంది ఇన్ ఫ్యూచర్లో. దానికి కూడా అందరూ రెడీగా ఉండాలి. అసలు ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి మొత్తం అంతా కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్? ఇది ఎంతవరకు నిజం అంటే డేటా సెంటర్స్, మిడిల్ ఈస్ట్‌లో డేటా సెంటర్స్ కనుక ఏదైనా జామ్ అయిందంటే కొంత ఎఫెక్ట్ అవుతుంది. ఇంటర్నెట్ కూడా కొంత ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ క్రైసిస్ ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం ఆల్ కంట్రీస్‌ని దానిలో ఆ యుద్ధంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. సో దానికి ఏమవుతుందంటే వాళ్ళు సౌదీ అరేబియా మీద బాంబులేస్తున్నారు. మిడిల్ ఈస్ట్, ఒమాన్, ఈ కంట్రీస్, లెబనాన్ ఈ కంట్రీస్ అన్నిటి మీద ఇవి చేస్తున్నారు. అది అక్కడి నుంచి గనక నెక్స్ట్ లెవెల్‌కి గనక ఎళ్ళిందంటే ఇప్పుడు చైనా గాని, రష్యా గాని సపోర్ట్స్ వచ్చాయనుకోండి. సో అది ఆటోమేటిక్‌గా నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్ళిపోతుంది.
సో ఇప్పుడు ఇదే క్రూడ్ కనుక ఇంకో 10 days ఆపారంటే ఇప్పటిదాకా యూరోపియన్ యూనియన్ ఇన్వాల్వ్ అవ్వాలి ఈ మ్యాటర్లో. వాళ్ళకు కూడా అక్కడ గ్యాస్ షార్టేజ్ వచ్చి వాళ్ళకు కూడా ఆయిల్ షార్టేజ్ వచ్చింది అనుకోండి, ఇక అందరూ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. అది ఎటు పోతుందో తెలియదు. సో ఇరాన్ అయితే ప్రెసెంట్ అందరిని ఆపేసేసి అమెరికాని ఇంటర్నేషనల్ గా వీక్ చేయాలని అన్ని కంట్రీస్ ని రావాలని చూస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో కూడా పేషెన్స్ లెవెల్ ఎవరికైనా ఒక రేంజ్ వరకే ఉంటాయి కదా. కాబట్టి ఈ క్రూడ్ అనేది వరల్డ్ మొత్తానికి ఇంధనం అన్నమాట. అది ఆగిందంటే అందరూ ఆటోమేటిక్ గా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది ఫోర్స్ఫుల్ గా. అది పీస్ఫుల్ గా ఇన్వాల్వ్ అవుతారా లేకపోతే గన్స్ తో ఇన్వాల్వ్ అవుతారా ఏంటనేది ఇక అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ప్రెసెంట్ కొంతమంది పీస్ అంటారు. ఇప్పుడు ఏమైందంటే హార్మోన్ జెల్స్ కంపల్సరీ బయటికి తీసుకురావాలి. అది ఇరాన్ ఫేవర్ గా ఉందా లేదా అమెరికా కరెక్టా ఇరాన్ కరెక్టా కాకుండా ముందు ఇంటర్నేషనల్ గా అందరూ బతకాలి కదా. వాళ్ళ వాళ్ళ యొక్క బ్రెడ్ అండ్ వాటర్ ఆపుతున్నప్పుడు వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేయగలుగుతాం. అవును. అంటే ఇప్పుడు యుద్ధం అక్కడ జరుగుతున్న ఆ ఎఫెక్ట్ అనేది మిగతా కంట్రీస్ మీద కూడా పడుతుంది. అంటే మనం వార్ చేయకపోయినా కూడా ఇక్కడ కామన్ పీపుల్ అందరూ ఇబ్బంది పడుతున్నారు కదా సార్. ఇప్పుడు పడుతుంది. ఒక 10 days 20 days వెయిట్ చేస్తాం, 1 month వెయిట్ చేస్తాం. ఆ తర్వాత ఖాళీ కూర్చోలేం కదా, ఏదో ఒకటి చేయాల్సిందే కదా. ఎందుకంటే ముందుకు వెళ్ళాల్సిందే కదా, అందరూ బతకాలి కదా. అవును. వరల్డ్ మొత్తం కంపల్సరీ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. అది పీస్ఫుల్ గా అవుతారా లేకపోతే వార్ అవుతారా అనేది అక్కడ ఉన్న సిచ్యుయేషన్ బట్టి అవుతుంది. బట్ ఏదైనా కానీ ఇరాన్ అయితే ఒక మూర్ఖంగా తయారయ్యి ఆ సిచ్యుయేషన్ ఇంకా క్రిటికల్ చేస్తుంది. దాంతో అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే 5 days కూడా వార్ ఆపారు, ఒక 5 days బ్రేక్ ఇచ్చారు, కానీ దీని తర్వాత ఎటువంటి డెసిషన్లు తీసుకుంటారు అనేది. అంటే మోడీ గారు కూడా ట్విట్టర్లో ట్వీట్ చేసిన తర్వాత కూడా అందరికీ కొంచెం ఒక పాజిటివ్ వైఫ్ మాట్లాడుతున్నారు కాబట్టి అంతా సెట్ అవుతుంది అనుకున్నారు. బట్ ఎప్పుడైతే ఈ లాక్డౌన్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత జనాలందరూ కూడా భయపడుతున్నారు. అంటే ఇప్పుడు మధ్యతరగతి పీపుల్ ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో ఆయిల్, అంటే మనం వంట వండుకుని తినే ఆయిల్ రేట్లు కూడా విపరీతంగా డబల్ పెరిగాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు సిలిండర్ కొరత ఎలా వచ్చింది, కట్టెలు అవి ఇవి ఆల్టర్నేట్ ఉన్నాయి, ఇప్పుడు ఆయిల్కి ఆల్టర్నేటివ్ లేదు కదా సార్. అవునండి, దానికి కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సొల్యూషన్ చూస్తున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, లేకపోతే బస్సెస్ పెట్టచ్చు, ఇక కార్లు వాటిని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. తర్వాత 2 wheelers ఇలా ఇప్పుడు సమ్మర్ సీజనే కాబట్టి కొంత ఒక 50% పిల్లలు ఎవరు కూడా ఉండరు కాబట్టి ఇది కొంత బెనిఫిటే. అదే జూన్ వరకు కూడా ఇలా ఉందంటే ఖచ్చితంగా ఇండియా కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 140 కోట్ల జనాలకి బయటకు వెళ్లకుండా ఎంతవరకు ఆపగలరు. అంటే ఇక్కడతో ఈ ఇష్యూ ఆగిపోయి అంటే మీరు చెప్పినట్టుగా శాంతంగా అన్ని క్లియర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడతో ఆగుతుంది. లేదు ఇది ఇలా కంటిన్యూ అయితే మాత్రం మిగతా కంట్రీస్ కంపల్సరీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం అవ్వాల్సి వస్తుంది. సో అది గన్తో అవుతారా లేకపోతే పీస్ఫుల్ టాక్స్ అవుతారా అనేది ఇక అక్కడ సిచ్యుయేషన్ బట్టి డిసైడ్ అవుతుంది. ఇరాన్ దాన్ని బట్టి వాళ్ళు కూడా ఇప్పుడు పీస్ టాక్స్ వస్తున్నారు. ఇప్పుడు యుద్ధం 5 రోజుల నుంచి ఆగిందంటే అమెరికా ఆపింది, ఇజ్రాయెల్ కంటిన్యూ చేస్తుంది, ఇరాన్ కంటిన్యూ చేస్తుంది. సో ఇప్పుడు ట్రంప్ కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆపాడు. ఆయన ఒక్కడి మూర్ఖుడు వల్ల మొత్తం అంత ప్రపంచం అంతా కూడా నాశనం చేస్తున్న ఒకే ఒక మనిషి హిట్లర్ తర్వాత మన ఈ ట్రంప్ గారు వస్తారు. సో ఎందుకంటే ఆయన మూర్ఖంగా వెళ్ళిపోయాడు కదా ఇరాన్ గారికి. సో అలా ఇప్పుడు ఏం చేయాలనేది ఆయన చేతిలో కూడా లేకుండా అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ లీడర్స్ కి పాస్ చేయాల్సి వస్తుంది. సార్ అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరైనా లాంగ్ టర్మ్లో ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కాకుండా ఇంకా దేనిపైన అయినా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టొచ్చు అంటే ఏది బెస్ట్ అని చెప్తారు సార్? ఇప్పుడైతే ప్రెసెంట్ నాకున్న సిచ్యువేషన్ అనుభవం ప్రకారం ఏంటంటే ఇప్పుడు క్యాష్ ఉంచుకోవడం బెస్ట్ మేడం. గోల్డ్ సిల్వర్ ఎక్కడికి వెళ్ళవు కానీ క్యాష్ కంపల్సరీ ఉంచుకోవాలి. అంటే ఒక 1 month 2 months ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా అబ్జర్వ్ చేయండి అసలు వరల్డ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు నీళ్లు మొన్నటి దాకా మన పాదాల దాకా వచ్చాయి అనుకుని ఇప్పుడు నడుంలో దాకా వచ్చేసాయి మనకు కూడా టెన్షన్స్. ఇప్పుడు క్యాష్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి అంటే ఇంటర్నెట్ ఇష్యూస్ కూడా వస్తాయి అంటున్నారు కాబట్టి క్యాష్ అనేది క్యారీ చేసుకుని పెట్టుకుంటే ఇప్పుడు అంతా గూగుల్ పే ఫోన్ పే వాడుతున్నారు కాబట్టి కొంత అంటే మరీ నేను క్యాష్ తెచ్చేసి మొత్తం ఇంట్లో పెట్టుకోమంటలేదు కానీ బ్యాంక్ లో పెట్టుకున్నా కానీ మన క్యాష్ కొంత పెట్టుకోండి.
ఎసెన్షియల్ ఐటమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆ తర్వాత ఎక్సెస్ కొంత అమౌంట్ గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ ఇవాళ కాకపోతే రేపేం చేసుకోవచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మేము ఒక అనుభవం ఉన్న వాళ్ళకి మేము చెప్పాల్సింది ఏంటంటే, ముందు మీరు సేఫ్టీకి మన ఇంట్లో ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నీ ఉన్నాయా లేవో చూసుకోండి. ఎందుకంటే సిచ్యుయేషన్ కొంచెం వరస్ట్ గానే ఉంది. దానికి ప్రిపేర్ అవ్వాలంటే మనం ఈ ఇమ్మీడియట్ గా మనీ అంతా బ్లాక్ చేసుకోకూడదు. కొంత లిక్విడ్ క్యాష్ పెట్టుకోండి. సర్వైవల్ కోసం అని చెప్పి లిక్విడ్ క్యాష్ పెట్టుకుంటే సేఫ్ అంటారు. అంతసేపు ఆ తర్వాత గోల్డ్ సిల్వర్లో మీకు ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకోండి. అది ఎలా ఉండాలంటే కన్వర్టబిలిటీ ఉండాలి. ఇప్పుడు ఆర్నమెంట్స్ లో కొన్నాం అనుకోండి, అవి మళ్ళీ ఇమీడియట్ గా సెల్ చేద్దాం అంటే రాదు. అక్కడ మళ్ళీ మోసపోతాం మనం. అక్కడ మార్కెట్ రేట్ ఎవరు తర్వాత ఇదంతా ఉంటుంది. కాబట్టి ఏంటంటే డిజిటల్ కానీ లేకపోతే బిస్కెట్ కానీ ఇలా కొనుక్కోండి. సో కొంత వెయిట్ వాచ్ ఇలాగా, ఎందుకంటే రోడ్డు బాగాలేనప్పుడు స్పీడ్కి వెళ్ళకూడదు కదా, స్లోగా వెళ్ళాలి. అది మార్కెట్స్ ఎక్కడ బాగాలేదు, పరిస్థితి ఏం బాగాలేదు, ఈ టైంలో మనం లక్షలు సంపాదించేదే కదా, దానికన్నా కూడా ఉన్నదాన్ని కాపాడుకోవడానికి కొంత ప్రయారిటీ ఇవ్వటం కొంచెం బెటర్ ఐడియా. సార్, యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ పర్సన్గా అసలు ఈ ఓవరాల్ ఇష్యూ గురించి కామన్ పీపుల్కి ఏం చెప్తారు సార్? ఓవరాల్ ఇష్యూ ఏంటంటే డ్యామేజ్ బాగా జరిగింది. ఇప్పుడు ఒమన్లో మేజర్గా ఎల్పిజి తయారు చేసే ఫ్యాక్టరీలో ఒక ఎక్స్ప్లోజివ్ జరిగింది. అది మామూలుగా నార్మల్ అవడానికి 1 year పడుతుంది. అంటే ఈ షార్టేజ్ ఇప్పుడు జరిగిన డ్యామేజ్ నార్మల్ అవడానికి కనీసం ప్రపంచానికి 2 years 3 years పడుతుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అందరం కూడా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, కమోడిటీస్ రేట్లు పెరిగిపోతాయి, ఆయిల్ రేట్ పెరుగుతుంది, ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తుంది, హార్ముజ్ జలసంధిలో వెళ్ళే ప్రతి నౌక మాకు ట్యాక్స్ కట్టాలంటుంది. సో అంటే వాళ్ళకి యుద్ధ పరిహారానికి అందరికి అంటావే అంటుంది. కాబట్టి అది కనుక జరిగితే ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాగా అందరికి వాళ్ళిద్దరు కొట్టుకొని మన మీద పేమెంట్స్ మనం చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే మన అందరికి వీక్ పాయింట్ ఏంటంటే మన దగ్గర క్రూడ్ ఆయిల్ లేదు. కాబట్టి ఇప్పుడు మన 130 కంట్రీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి దీని మీద. అందులో నెంబర్ 1 ఇండియాకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ లావిష్ గా ఖర్చు పెట్టకూడదు. మనం కొంచెం సేఫ్టీగా జాగ్రత్తగా పొదుపుగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో క్యాష్ అంటే లిక్విడ్ క్యాష్ అనే కాదు, కానీ ఒక క్యాష్ ఈక్వలెంట్స్ అంటే బ్యాంక్ లో కానీ లిక్విడ్ బీస్ లో కానీ క్యాష్ ఈక్వలెంట్స్ కొంచెం ఉంచుకోండి. ఎక్స్పెండిచర్ బాగా తగ్గించాలి, డ్రాస్టిక్ కొంచెం మనం తగ్గించుకొని మన సర్వైవల్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా, నిన్నటి నుంచి ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయో అప్పటి నుంచి అందరూ కూడా చాలా భయపడ్డారు. ఇన్ ఫ్యూచర్లో ఇంటర్నెట్ ప్రాబ్లం కూడా వస్తుంది అంటున్నారు. కాబట్టి అందరూ సేఫ్ సైడ్ లిక్విడ్ క్యాష్ అనేది క్యారీ చేసుకుంటే బెటర్, అంటే సర్వైవల్కి ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి సీనియర్స్ అందరూ చెప్తున్నారు.